గైస్, పనిచేయని ఓల్డ్ ఎల్ఈడి బల్బ్తో మనం ఇలాంటి ఒక డెకరేటివ్ లైట్ అయితే తయారు చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎల్ఈడి బల్బ్ మీద ఉన్న టాప్ క్యాప్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇలా మనకి లోపల ఎల్ఈడి మాడ్యూల్ అయితే కనిపిస్తుంది. ఆ మాడ్యూల్ కి స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ అయితే రిమూవ్ చేసుకోవాలి. అక్కడ మనకి హీట్ సింక్ అంటారు దీన్ని. మనకి సిల్వర్ కలర్ లో ఉన్న దాన్ని అయితే స్క్రూ డ్రైవర్ తో నేను రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మాడ్యూల్ కి వైర్స్ అయితే షార్టర్ చేస్తున్నాం కదా, వాటిని మనం డీషోల్డర్ చేసుకొని మాడ్యూల్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ మనం లోపల చూసుకుంటే లోపల ఒక ఎల్ఈడి డ్రైవర్ అయితే ఉంది. ఈ మాడ్యూల్ కి ఏసీ ఇన్పుట్ ఇచ్చి చెక్ చేశాను. దీని నుంచి 12 volts డీసీ అయితే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మనకి చిన్న చిన్న వైర్స్ అయితే మిగిలాయి. వాటిని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి మనం ఇన్పుట్ ఇవ్వడానికి. అందుకోసం నేను ఇలాంటి 2 వైర్స్ తీసుకొని షార్టరింగ్ చేశాను. వాటికి హీట్ స్ట్రింగ్ కూడా వేశాను బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా. ఇక్కడ మనకి మెయిన్ కాంపోనెంట్ ఈ ఎల్ఈడి మాడ్యూల్. ఇది నేను ఎలక్ట్రానిక్ షాప్ లో 20 రూపీస్ అయితే బై చేశాను. దీన్ని హీట్ సింక్ కాంపౌండ్ అంటారు. ఇది మనకి ఎల్ఈడి మాడ్యూల్ ఎక్కువ హీట్ అయ్యి దీని లైఫ్ తగ్గిపోకుండా బ్యాక్ సైడ్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ లో తీసిన హీట్ సింక్ మళ్ళీ పెట్టేసి హీట్ సింక్ అయితే అప్లై చేశాను. మాడ్యూల్ కూడా మధ్యలో వైర్స్ తీసుకొని హీట్ సింక్ మీద ప్లేస్ చేస్తున్నాను. మాడ్యూల్ మీద LN అని 2 టెర్మినల్స్ ఉన్నాయి. అక్కడైతే మన 2 వైర్స్ ని కూడా షార్టర్ చేసుకున్నాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పైన క్యాప్ అయితే టైట్ చేస్తున్నాను. దీనికి 220 volts ఏసీ పవర్ సప్లై ఇచ్చాను. ఈ బల్బులు మనకి 8 డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. మనం స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తుంటే మోడ్ అనేది చేంజ్ అవుతుంది.